జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర
సాంఖ్య శాస్త్రంలో 11వ శ్లోకం నుండి 24వ శ్లోకం దాకా ఆచార్యులు ఉపదేశించిన ఉపదేశామృతం యొక్క అంతరార్థం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే, అర్థమైన జ్ఞానమంతా మస్తక పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటే, మన దృక్కోణాలోచన సంవిధానం ప్రస్తుతం నిష్పరిమళ భరితంగా ఉన్నది. ఖచ్చితంగా సుగంధభూయిష్టంగా, ఖచ్చితంగా పరిమళ భరితంగా పరిణమిస్తుందని నేను హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా జరుగుతుంది. మరొకసారి నా సదస్యులకి, నా కుటుంబ సభ్యులకి మనవి చేసుకుంటున్నా, గీతాశాస్త్రంలో మరి ముఖ్యంగా సాంఖ్యశాస్త్రంలో 11వ శ్లోకం నుండి 24వ శ్లోకం దాకా ఆచార్యులు ఉపదేశించిన సువాంగ్మయ ధార యొక్క అంతరార్థం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే, అర్థమైందంతా అనుష్ఠానం చేసుకోగలిగితే, ప్రస్తుతం నిష్పరిమళ భరితంగా ఉన్న మన ఆలోచన సంవిధానం పరిణమించి సుగంధభరితంగా, పరిమళభరితంగా ఖచ్చితంగా వికసిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే పరిమితం పరమాత్మ, అయి పెడితే పరిమిత, ఏ పెడితే పరమాత్మ. ఆ పరిమితని పరమాత్మ కింద మలచటం ఈ సుజ్ఞానంతోనే సుసాధ్యం. స్ఫుటంగా నాకు తేడా లేదని తెలుసుగా, కావాలనే మళ్ళీ మళ్ళీ చెప్తా. ఇదే ధారణ, ఇదే ధారణ. కానీ ఆ గీతాశాస్త్రంలో ఓ సువాంగ్మయ ధారగా ఆచార్యులు ఉపదేశించిన ఆ జ్ఞాన సంపదని మనం హస్తగతం చేసుకునే ముందు, ఇప్పటిదాకా శ్రీకృష్ణుడికి మనం చేసిన ద్రోహం, ఒక వెన్నుపోటు, ఒక అకృత్యం, ఒక దుర్మార్గం, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత భావితరాలకి గీతాశాస్త్రం మీద ఉన్న అపోహ మనం తొలగించాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది. ఆయన ఉపదేశిస్తున్న ఉపదేశామృతం యొక్క లబ్ధి పొందుతూ ఆయనకి మానవాళి చేసిన దుర్మార్గాన్ని సరిచేయకుండా ఉండటం ఎంత పొరపాటు ఒకసారి ఆలోచించండి. ఇంతకీ మానవ సంతతి చేసిన దుర్మార్గం ఏంటి? శ్రీకృష్ణుడు అంతటి వాడి కంటే ఆయన ఉపదేశించిన సత్యాన్ని చాలా తెలివిగా వారికి అనుకూలంగా మలుచుకుని, శ్రీకృష్ణుడు కుల వ్యవస్థని, కుల వివక్షని ప్రోత్సహించినట్లుగా భావించి కొంతమందిని నిమ్న కులస్తులుగా ముద్రలు వేసి వారిని అంటరాని వారిగా ఆలయ ప్రవేశాలు నిషేధించి కనీసం మనతో పాటు జీవించే అర్హత కూడా వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా లాగేసుకుని, వీళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేనేమి దానికోసం చెప్పట్లా, దానికి గీతాశాస్త్రం పెట్టి
చాతుర్వర్ణం మయాం సృష్టం అని దానికి పెద్ద తెలివైన తొడిగేసి మనం ఆచార్యులకి చేసిన దుర్మార్గం అది. కనీసం మీకు ఎంతమంది అందుబాటులోకి వస్తే వారు వినకపోయినా ఒక మాట చెప్పేసేయండి. ఏమనంటే గీతాశాస్త్రంలో శ్రీ నుండి ఇతిశ్రీ దాకా ఎక్కడ, గీతాశాస్త్రంలో శ్రీ నుండి ఇతిశ్రీ దాకా ఎక్కడ ఆయన కుల వ్యవస్థని కుల వివక్షని అసలు ఆ ప్రస్తావనే లేదు. ఆయన కరెక్ట్గా దానికి రివర్స్ చెప్పాడు. సర్వులు సమానంగానే దర్శించమండి. ద మోర్ అండ్ మోర్ యు ఫీల్ ఇంటెలిజెంట్, the more and more you feel like I am an intellectual, the more and more you feel that I am well versed in a particular language, the more and more you feel that I have a rationalized thinking pattern, the more and more you are lost. The more and more you are going to be unenlightened. సో ఎంతెంతగా నా తెలివితేటలు ఉన్నాయి, నాకు భాషా సంపద ఉంది, నేను అనేక గ్రంథాలు చదివా అనుకుంటే అంతంతగా మీరు మరుగున పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఆ ప్యూర్ సరెండరెన్స్ టు గురు ఉన్నప్పుడే. నేను ఇప్పుడు చెప్తున్నాను, 20 సంవత్సరాల నుంచి చెప్తున్నానా, నాతో పాటు పాత ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తూ వచ్చాను. మీరు గమనిస్తే నా షర్ట్ తిప్పితే అన్ని దెబ్బలే ఉంటాయి, అన్ని వాతలే ఉంటాయి, అన్ని పోట్లే ఉంటాయి, ఘాట్లే ఉంటాయి. అది మీ స్వయాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు మీరు చేసిన గాయాలు. తర్వాత స్వయాన్ని ఆవిష్కరించిన తర్వాత అంతకన్నా పెద్ద గాయాలు చేస్తారు అని నేను చెప్పిన మాట కరెక్టేనా? ఇప్పుడు రామ్తా వచ్చి చెప్పడం సంగతి పక్కన పెడితే నేను చెప్తూ వచ్చానా? సో కనీసం ఇప్పటికైనా ఆ 5 లక్షణాలు నేను చెప్పా, ఏనాడో చెప్పాను నేను. 1 జిజ్ఞాస, 2వది శ్రద్ధ, 3వది వినయము, విధేయత, విజ్ఞత. ఈ 5 సుగుణాలు, 5 శంకరాభరణాలు ఖచ్చితంగా మీలో ఉండి తీరాల్సిందే. ఫస్ట్ జిజ్ఞాస, నెక్స్ట్ శ్రద్ధ, 3rd వినయం, 4th విధేయత, 5th విజ్ఞత. చెప్పమ్మా. ఫస్ట్ జిజ్ఞాస, శ్రద్ధ, ఎస్, వినయం, విధేయత, విజ్ఞత. జయవస్తు. తర్వాత కొంచెం ఎవరికి సత్యం అర్థమవుతుందో, ఎవరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందో అర్థమవుతుంది చెప్పేవాడికి. దాంట్లో ఏం శక్తులు ఉన్నాయని కాదు కానీ. సో మొట్టమొదటి లక్షణం జిజ్ఞాస. జిజ్ఞాస అంటే జ్ఞానం పట్ల ఆసక్తి. మొట్టమొదటి లక్షణం ఏంటి? జ్ఞానం పట్ల ఆసక్తి. జ్ఞానం నేర్చుకోవాలన్న ఒక ఆర్తి, ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, ఆ ఈగర్నెస్. జిజ్ఞాస అంటే ఒకప్పుడు మనం ధన సముపార్జనకి ఎంత పెద్దపీట వేసేవాళ్ళమో, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు పొందటానికి ఎంత పెద్దపీట వేసేవాళ్ళమో, ఒకప్పుడు గుర్తింపు కోసం ఎంత మనం పెద్దపీట వేసేవాళ్ళం. వాటన్నిటినీ మీరు తీసుకెళ్ళి బుట్టదాకలా చేసి ఈ జన్మకి జీవితానికి ఒక్క లక్ష్యం, ఒక్క గమ్యం, అది జ్ఞానాన్ని సముపార్జించుకోవటం కాదు. మళ్ళీ తప్పులో కాలేకండి, వివేకామృతాన్ని సుసంపన్నం చేసుకోవటం.
వివేకామృతం అంటే ఏంటి? ఈడు అదే భగవద్గీత చెప్తున్నాడంటే ఆ వివేకానంద్ యొక్క దార్శనికతకి మిమ్మల్ని మీరు సమర్పించుకోవటం, ఆ దార్శనికతకి మిమ్మల్ని మీరు మీరు నమస్కారం పెడుతున్నప్పుడల్లా అసుదర్శనానికి, ఆ దర్శనానికి, ఒక శిలలో శిల్పి శిలగా ఉన్నప్పుడే శిల్పాన్ని చూస్తాడు, అప్పుడే అది శిల్పం అవుతుంది. శిల్పి శిలగా ఉన్నప్పుడే శిలలో ఉన్న శిల్పాన్ని చూస్తాడు, అప్పుడే దాన్ని ఎంచుకుని శిల్పంగా మారుస్తాడు. సో మనకి శిల కనిపిస్తుంది, శిల్పికి ఆ శిలలో అందమైన సొగసైన శిల్పం కనిపిస్తుంది. అది ఎంత యథార్థమో! అది బైబిల్ తీసుకురా, భగవద్గీత తీసుకురా, ఖురాన్ తీసుకురా, అసలు ఆ చెప్పిన వాడికి ఆ భావుకత ఉందో లేదో తెలియదు, కానీ దేనిలోంచైనా అద్వైతాన్ని తీసి చెప్పిన వాడితో సైతం అవునని ఒప్పించగలిగే సామర్థ్యమే వివేకామృతం. సో వినయపూర్వకంగా వేడుకుంటున్నాను, ఇక నుంచి జిజ్ఞాస అంటే జ్ఞానం పట్ల జిజ్ఞాస కాదు, వివేకామృత సువాంగ్మయ ధార పట్ల అపారమైన అనురక్తి కలిగి ఉండాలి. ఒకప్పుడు ఈ జన్మకి ఏకైక లక్ష్యం ధన సముపార్జన, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగే సౌభాగ్య సంపద ఈ ఒక శబ్దం రూపంలోనే మీలోకి ప్రవేశిస్తున్న ఈ జ్ఞాన గంగ తరంగ మృదంగాలు మీలో ప్రతిధ్వనించి ఆ శబ్దంలో ఉన్న భావుకతగానే మిమ్మల్ని మలిచి తీరుతుందని అర్థం చేసుకుని జ్ఞానం పట్ల శ్రద్ధ వద్దు, మీకు వద్దు. జ్ఞానం పట్ల అశ్రద్ధ, వివేకామృతం పట్ల శ్రద్ధ కావాలి. జిజ్ఞాస జ్ఞానం వచ్చేదాకా కావాల్సింది జిజ్ఞాస. జ్ఞానం వస్తున్నప్పుడు కావాల్సింది శ్రద్ధ. జ్ఞానం వచ్చిన తర్వాత కావాల్సింది వినయము, విధేయత, విజ్ఞత. ఇది ఆ నియతి పట్టుకోండి. ఏంటి? ప్రవేశంలోకి, ప్రాథమిక ప్రవేశం కూడా జరగనప్పుడు ఆ ప్రవేశానికి అర్హత జిజ్ఞాస. ప్రవేశిస్తూ ఆ విద్యని అభ్యసిస్తున్నప్పుడు కావాల్సింది శ్రద్ధ. ఆ విద్య మీ మస్తక పుస్తకంలో సుసంపన్నం అయిపోయిన తర్వాత అది ఎప్పటికీ మీలో ఉండటానికి కావాల్సింది వినయము, విధేయత, విజ్ఞత. ఎప్పుడు మర్చిపోవద్దు. జ్ఞానం ఎలాగైనా వస్తుంది. నేను ఉన్నానంటే ఈ 5 లక్షణాలు మీకున్నాయంటే నా దగ్గర ఉన్నది మీకున్నట్టే. సో జిజ్ఞాస అంటే వివేకామృతం పట్ల జిజ్ఞాస. రెండోది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయం 39వ శ్లోకం. ఎంత శ్రీకృష్ణుడు ఈ ప్రపంచమున జ్ఞానంతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు అని 38వ శ్లోకంలో చెప్పి దాని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటే వారే ఆ జ్ఞానం యొక్క లబ్ధిని పొందగలుగుతారు అని విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. శ్రద్ధ అంటే ప్రతి క్షణం జ్ఞానం ఎంత విలువైందో తెలుసుకుని జ్ఞానం వలన వచ్చే పరిమళాలు, శుభ పరిణామాలు ఎంత మహోన్నతంగా ఉంటాయో తెలుసుకుని ఈ జ్ఞానం లేకపోవటం వలన, ఈ సమాచారం లేకపోవటం వలన ఎన్ని జన్మలు ఈ జనన మరణ చక్రాల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నామో అర్థం చేసుకుని ఆ జ్ఞానం యొక్క విలువని అనుక్షణం స్మరిస్తూ విలువైన జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకునే ఒక అద్భుతమైన
ఆధ్యాత్మిక క్రతువు శ్రద్ధ. గుర్తుపెట్టుకోండి, ఆ శ్రద్ధ ఎప్పుడు ఉండాల్సిందే. అయిపోయిన తర్వాత ఇక జ్ఞానం కొంత వచ్చేస్తుంది. మీకు జ్ఞానం రాగానే ఫస్ట్ మీలో కవితాత్మకమైన ధోరణులు వస్తాయి. ఏమొస్తాయి? ఒక కవి మొదలవుతాడు, ఒక దర్శనం వస్తుంది, మొదలైంది అది. కానీ ఒక ఫ్రెండ్లీగా ఒకటి అడుగుతున్నాను బాబు, ఒక హెల్ప్ చేయరా? మీలో ఎవరి కాళ్ళకి ఒక కవి స్టార్ట్ అవుతాడు. నాకేమో కనీసం 500-600 మంది 2000 మంది ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకుని ఆ పదాలు చెప్పటం ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇక అప్పుడు కావాల్సింది వినయము, విధేయత, విజ్ఞత. వినయం అంటే అప్పటికే నేర్చుకున్న జ్ఞానం మరింత జ్ఞానం నేర్చుకోవటానికి అవరోధంగా కాకుండా ఉండేటట్లుగా గురువుతో వ్యవహరించటం వినయం. ఏంటి? అప్పటికే మీరు సుసంపన్నం చేసుకున్న జ్ఞానం మరింత జ్ఞానాన్ని పొందటంలో అవరోధం కాకుండా ఉండేందుకు దోహదపడే ఒక శంకరాభరణం. ఏంటి? చాలామందికి నేర్చుకున్న జ్ఞానమే మరింత జ్ఞానం నేర్చుకోవడానికి అవరోధంగా మారిపోద్ది. కొంత వస్తుంది. సో నేర్చుకున్న జ్ఞానం మరింత జ్ఞానం నేర్చుకోవటానికి అవరోధం కాకుండా, నేర్చుకున్న జ్ఞానమే మరింత జ్ఞానం సుసంపన్నం చేసుకోవటానికి ఓ స్వర్ణ సేతువుగా మారాలి. ఇప్పుడు 10th క్లాస్ మొత్తం బోర్డు అంతా ఫస్ట్ వచ్చాడు. అప్పుడుదా బాగానే చదివేవాడు. ఫస్ట్ ఇక్కడ, బెస్ట్ ఇక్కడ, ఇంటర్మీడియట్ తప్పాడు. ఇంటర్ దరిద్రుడు అంటే 10th ఇడు మామూలుగా పాస్ అయ్యంటే ఇంటర్ కూడా పాస్ అయ్యేవాడు. ఇక అప్పటికే పెరిగిపోయింది, ఇంక సరిగ్గా చదువుకోవడం. సో మరొకసారి చెప్తున్నా, మీలో వినయం చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న జ్ఞానం మరింత జ్ఞానం నేర్చుకోవటానికి అవరోధం కాకుండా చూసుకోండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. నేర్చుకున్న జ్ఞానం మరింత జ్ఞానం నేర్చుకోవడానికి అవరోధంగా మలుచుకోవచ్చు. నేర్చుకున్న జ్ఞానం మరింత జ్ఞానం పొందటానికి స్వర్ణసేతువుగా కూడా మలుచుకోవచ్చు. ఓకేనా? వినయము, విధేయత. జ్ఞానం చెప్పిన గురువు పట్ల, గురువు చెప్పిన జ్ఞానం పట్ల ఎల్లకాలము కృతజ్ఞతాభావంతో ఉండి తీరగలిగే సుగుణం విధేయత. నేర్చుకున్న జ్ఞానం పట్ల, జ్ఞానం నేర్పిన గురువు పట్ల ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండగలగటమే విధేయత. ఇక చివరిది విజ్ఞత. గురువు నీలో ఏ సంస్కరణని ఆశించి అంత మహిమాన్వితమైన ఐశ్వర్యాన్ని నీ హస్తగతం చేశాడో ఆ సంస్కరణకు అనుగుణ్యంగా వ్యవహరించడమే విజ్ఞత. సో ఈ 5 లక్షణాలు మీరు సుసంపన్నం చేసుకోకుండా, గురువు పట్ల గౌరవం, జ్ఞానం పట్ల జిజ్ఞాస లేకుండా, అంటే దీన్ని బట్టి నేను ఇంత పొద్దున్న ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ that you are gifted with a scholarly being who is entitled to teach you, who is having all the efficiency to teach, and the efficacy of knowledge is so grand that it can cure all the ailments called humanity. But from your side, మీ సైడ్ నుంచి ఉండాల్సిన జాగ్రత్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అదొక్కటి పట్టుకుంటే చాలు. నేను ఇందాక చెప్తున్నా, యూ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. యు ఆర్ ఆల్రెడీ గిఫ్టెడ్ విత్ ఎ బ్యూటిఫుల్ స్కాలర్లీ బీయింగ్. హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టీచ్ యూ. హీ ఈజ్ హ్యావింగ్ ఆల్ ది ఎఫిషియన్సీ టు టీచ్ యూ. అండ్ ది ఎఫికసీ ఆఫ్ ది నాలెడ్జ్ షవర్డ్ బై యువర్ గురు ఈజ్ సో గ్రాండ్ దట్ ఇట్ కెన్ క్యూర్ ఆల్ ది ailments including the ailment called humanity, particularly the ailment called humanity. But at this juncture, you have to have certain prerequisite qualities
టు ఎన్రిచ్ యువర్ సెల్ఫ్ అండ్ టు ఎన్లైటన్ యువర్ సెల్ఫ్. యామ్ ఐ క్లియర్? మీకు సౌభాగ్యం వలన చక్కటి సిరిగల గురువు దొరికాడు. అందులో ఏ లేశమంత కూడా దాంట్లో మళ్ళీ మీరు మీరు అసలు హక్కల్లా లేశమంత కడదాకా కడుపులో పెట్టుకుని చూసుకునే గురువు దొరికాడు మీకు. సో మీకు సిరిగల గురువు దొరికాడు. ఆ గురువుకి చెప్పటానికి సాధికారత ఉన్నది. ఆ సాధికారత క్రియేట్ చేయడానికి రామ్తా అన్నిసార్లు వస్తున్నారు. ఊరకరార మహానుభావులు అంటారు ఆ సాధికారత, అథెంటిసిటీ. ఎస్, ఇతను చెప్తే వేదవాకు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాదు, సూర్యుడు ఉదయించిందే తూర్పు. ఇప్పుడు కొంతమంది కవులు ఉన్నారు, ఆ కవులు గ్రామర్ పాటించరు. వాడు పాటించింది గ్రామర్ అవుతుంది, వ్యాకరణం అవుతుంది. సో అలా అనేక మంది మీదకి వచ్చి వారు చెప్పేది ఏంటంటే ఆ సాధికారత కోసం శిష్యుడు, అది కూడా మీకోసం వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ గురువు పట్ల సాధికారత, ఇతను సాధికారత, అథెంటిసిటీ. గురువు బతికుండగానే ఆ సాధికారతను ఎస్టాబ్లిష్ చేయాలి శిష్యుడికి. గురువు జ్ఞానం అంతా చెప్తారు కానీ సాధికారత ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? సాధికారత అంటే ఏంటో చెప్తున్నాను. స్వామి వివేకానంద స్టోరీ చదివితే కళ్ళు మూసుకుంటే ఇది వివేక్ స్టోరీ అని అనుకుంటారు మీరు. ఇంకా మళ్ళీ రెండో మాట ఉండదు. స్వామి వివేకానంద స్టోరీ చదివితే అతని మీద దౌర్జన్యాలు జరిగాయి, అతని మీద వెన్నుపోట్లు జరిగాయి, అతని మీద నానా కష్టాలు పడి అతను మారిస్తే ఆ మారిపోయిన వాళ్ళని మళ్ళీ మార్చేదాకా నిద్రపోవాలి. అప్పటికి సెల్లులు వాట్సాప్లు లేవు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాయటం. ఆ ఫారినర్స్ అందరూ మారిపోతే స్వామి వివేకానంద ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. చలి ఒక్కొక్క శిష్యుడిని మార్చటం, మారిన శిష్యుడిని వీళ్ళు ఇండియా నుంచి మళ్ళీ లెటర్స్ రాసేసి వాళ్ళని మార్చేయటం. ఎన్ని పుకార్లు పుట్టిస్తారంటే ఆయన మీద. చివరికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి ఇండియాలో ఉన్న ఫాలోయర్స్కి లెటర్స్ రాస్తాడు. అరే మీరు ఆ లోకల్లో చెన్నైలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు స్కాలర్లీ బీయింగ్స్ అందరినీ గ్యాదర్ చేయండి, ఓ పండితుల్ని కవుల్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్లాట్ఫామ్ మీద పెట్టి వాళ్ళందరితో చెప్పించండి రా, స్వామి వివేకానంద అనేవాడు చాలా గ్రేట్ పర్సను, వాడు బ్యూటిఫుల్గా టీచ్ చేస్తాడు, వాడు ఎంత బాగా చెప్తాడో అని ఎవరితో చెప్పించమంటున్నాడు? అక్కడున్న స్కాలర్లీ బీయింగ్స్ అందరితో చెప్పమన్నాడు. దేనికోసం? అది సాధికారత కోసం, అథెంటిసిటీ అంటారే దానికోసం చెప్పించాడు. ఆ సాధికారత కోసమే శ్రీరాముడు ఇన్నిసార్లు వస్తున్నారు. ఏంటా సాధికారత? సూర్యుడు ఉదయించింది తూర్పు. సో ఇతడు ఏం చెప్పినా సరే నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా ఉపదేశించిన ప్రతి శబ్దశిల్పాన్ని నేను సుసంపన్నం చేసుకుని తీరుతాను. దీన్ని మళ్ళీ నా అతి సాధారణమైన మానవత్వం ధోరణిలో 3 అంశాలు నచ్చాయి. 4 నచ్చల, 6 నచ్చాయి, 7 నచ్చల. అలా కాకుండా నేను దీన్ని అతను చెప్పాడంటే ఇక త్రిశూలాత్మకంగా నాలో అనుష్ఠానం అవ్వాలి అన్న చందంగా మీరు ఉండగలగాలి. మీలో ఉన్న తండ్రి అన్నీ చేస్తూ ఉంటాడు, మీరు చేయట్లేదని అనుకుంటాడు. కానీ మీరు ఏదైనా అడిగితే ఆయన చేయటానికి అన్నీ సిద్ధం చేస్తారు. అదేమో బయట అవ్వదు. కృష్ణుడే చెప్పాడు కదా, మయ్యితో చేసే పని జరుగుద్ది కానీ కాస్త లేట్ అవుద్ది, బయట ఇతర దేవుళ్ళని ఆశ్రయిస్తే తొందరగా అవుద్దని అన్నాడు. సరే, మీలో ఉన్న దేవుడు ఏంటంటే మీరు అడిగిన మంచిని నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పక్కన ప్రధానం ఉన్నా మీకు అప్రధానం అవ్వాలి. ప్రాధాన్యత గురువు అవ్వాలి. ఎవరవ్వాలి? అసలు ఉండాల్సిన స్థితి ఏంటంటే అసలు ఆ భూమి అన్న శంకరాభరణం మీరు ఇచ్చారు. మిమ్మల్ని మీరు ఆ భూమిలోంచి ఉపసంహరించుకుంటే భూమికి భూమిగా ఉండదు. మీరే భూమిలో అంతర్గర్భితంగా, అంతర్లీనంగా నిక్షిప్తమై భూతలంగా ఉండటానికి సారాంశము మీరు. ఆ భూతలానికి సారాంశ ప్రసార ప్రదాతను నేనే అన్నంత హుందాగా ఉండండి అబ్బా అని ఆయన నిన్న చెప్పిన మాట. ఇప్పుడున్న స్థితి ఏంటి? భూతలం.
ఆ భూమికి భూమి అన్న స్థూల ధర్మాన్ని ప్రసాదించింది నేనే. ఆ భూమిలో అత్యంత సారభూతమైన అంశాన్ని నేనే. కాబట్టి ఆ భూమికి భూమి అన్న శంకరాభరణాన్ని ప్రసాదించిన ప్రసార ప్రదాతని నేనే అన్న సందంగా జీవించండి అని ఆచార్యులు చెప్పారు. Guru, Guru. You all respect Guru? Yes? I can't hear you. You all respect him? Yes. Guru is the one who bears labor pains to deliver the God within you. You understand what do I mean by labor pains? Yes. If you are already aware of that, if you are already aware of that God within you, you are bearing a God within you, it is easy for him to deliver the God from you. But you are silly beings. You are not aware of that fact that you are bearing a God within you, inside you. He has to bear the labor pains to deliver the God. The God within him or the God within you? He has to bear the labor pains to deliver the God within you. Yes, yes, the golden age is arriving. The golden age is arriving. Come on, come on, come on. We people, we ancient people love you. We always loved you. We are there for you. We are there from the starting of the time. We are there for you. Yes, yes. I have called you silly beings, but we are all friends. We are friends from the starting. We all have evolved from the same thing. The golden age is arriving, and you are stepping into the golden age with all the knowledge your Guru has provided you and awakened the soul within you, every one of you. Vivek, my son, I'm proud of my son. No, no, you are not the people who visited the earth only once. No, no, not even one of you. నాట్ ఈవెన్ వన్ ఆఫ్ యూ. మీరు ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట. ఏంటి సార్, ఏంటి మీరు ఒక్కసారే వచ్చిన వాళ్ళు, ఒక 10th ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు ఊరుకోండి సార్. మా అమ్మ, You have been visiting the earth from the time the earth has been created. భూమి పుట్టినప్పటి నుంచి పుడతానే ఉన్నావా? భూమికే విసిగి పుట్టించింది. భూమికి పేషెన్స్కి మారు పేరు భూమి. అలాంటి భూమికే విసుకొచ్చిందంటే, You have been visiting the earth from the time the earth has been created, from the beginning of the time. Earth has been fed up seeing you visiting to the same terra even after you have finished all your humanly experiences. అంటే మనం జైల్లోంచి ఆడ ఖైదీ రిలీజ్ చేసేసిన తర్వాత ఇక నుంచి అయినా బయట జీవితం బాగా చూసుకొని ఆయన జైలు బట్టలు అన్నీ ఇచ్చి పంపిస్తుంటే, సార్ ఆ రూమ్ మాత్రం ఎవరికి ఇవ్వమాకండి సార్, నాకు అది కొంచెం పాడు చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. జైలర్కే విసుకొచ్చింది బాబోయ్. You have to return to your home. You have to return. There is no other way. You have to return. Don't get stuck. యూ హ్యావ్ టు రిటర్న్ అంటే భూమికి కా తల్లి అని చెప్పారు కదా. మనతో పాటు ఉన్న సన్మిత్రులంట అక్కడ జ్యోతులు వెలిగించి ఎదురు చూస్తున్నారంట. వీడు వచ్చేస్తాడు. There is no other way. You have to return. Don't get stuck in this human body. డోంట్ స్టక్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ. అవన్నీ ఆ పాప చెప్పుద్దండి. No, this is not you. My son, he is bearing the pain you can't even imagine. You could not even imagine the pain he has been bearing. Okay. Son, am I right or wrong? You have been bearing the pain. You have been bearing. Yes, I can feel it. Not even one of them can feel it, but I can feel it. But see, finally, not the last words. Earth has never fed up seeing you. No, after all, earth has been created by you. You are the one that provided essence for the earth. Be in that stage. Got it? Come on. And see, don't make my son suffer more, because he has suffered a lot. Don't make my son suffer more, and don't regret it later.
You will regret it. Be the beautiful beings made by my son Vivek. Be it. So be it.